హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అక్రమాల తొలగింపు బాధ్యత హైడ్రాదే అన్నారు సీఎస్ శాంతకుమారి. నోటీసులు ఇచ్చే బాధ్యత కూడా హైడ్రాకి ఇవ్వాలని సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని మున్సిపల్ శాఖకే ఆదేశాలిచ్చారు సీఎస్. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాకు అధికారాలు అప్పగిస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారు. దీనివల్ల కాస్త గందరగోళం ఏర్పడుతోంది. దీంతో నోటీసులు ఇచ్చే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించాలని నిర్ణయించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు పనిచేయనున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అక్రమాల తొలగింపు బాధ్యత హైడ్రాదే అన్నారు సీఎస్ శాంతకుమారి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, వరుసగా హైకోర్టులో ఈ హైడ్రా ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కేసులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలి అనేటువంటి సూచన కూడా అధికారులకు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈరోజు సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో కూల్చివేతలకు సంబంధించి అటు చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో వివిధ శాఖల నుంచి నోటీసులు వెళ్తున్నాయి. కొన్ని నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖకు సంబంధించి, కొన్ని నిర్మాణాలకు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి నోటీసులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత గందరగోళానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్మాణాలకు సంబంధించి, అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా హైడ్రా నోటీసులు ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందించాలనేటువంటి అభిప్రాయానికి సీఎస్ వచ్చారు. అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్నటువంటి ఏ అక్రమ నిర్మాణమైనా, చెరువులకు సంబంధించి అయినా, నాలాలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేటువంటి అంశం, అలాగే కూల్చడానికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా హైడ్రాకి ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఎందుకంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి నోటీసులు వెళ్లడం వల్ల కొంత గందరగోళం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా హైడ్రాకి ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. అధికారులను కూడా కేటాయించాలనేటువంటి నిర్ణయం ఈ సమావేశంలో జరిగింది. దీంతో పాటుగా అధికారాలని కూడా ఇచ్చే ఆలోచన ఉంది. ఎందుకంటే గతంలో పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో విధానపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా హైడ్రాకి అప్పగించే పనిలో ఉన్నారు అధికార యంత్రం. థ్యాంక్ యూ చారి.